దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు వ్రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసు చేసిన అద్భుతాలు. 9వదిగా యేసు లాజరును మరణము నుండి లేపుట. యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతెనేలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆయన, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఈ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకునిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి, అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు అతనినెక్కడ ఉంచితిరని అడిగెను. ప్రభువా, వచ్చి చూడుము అని వారు ఆయనతో చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టియుండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు
వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పెను. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడి అని వారితో చెప్పెను. ఆ విధంగా యేసు లాజరును మరణాన్నుండి లేపాడు.